టీడీపీ క్యాంపు నుంచి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. నిజానికి ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారంటేనే అది టీడీపీ అధికారిక వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. అదే నిజమైతే ఒక్క కృష్ణా జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కేవలం 3 సీట్లలో మాత్రమే సేఫ్గా ఉంది. 4 స్థానాల్లో ఆ పార్టీ పరిస్థితి ఊగిసలాటలో పడుతోంది అని భావించాల్సి ఉంటుంది. టీడీపీ అధిష్టానం ఎన్నికల సన్నాహాల పేరుతో కొత్త పందాకి శ్రీకారం చుట్టింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆయా అసెంబ్లీ స్థానాల నేతలు, ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతో అధిష్టానం భేటీ అవుతుంది. వివిధ అంశాల మీద చర్చిస్తుంది. ఆ క్రమంలోనే తొలుత మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో మొదలెట్టారు. అంటే కృష్ణా జిల్లాతో శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంలో కృష్ణా జిల్లాలో కేవలం పెనమలూరు, పామర్రు మాత్రమే నియోజకవర్గాల వారీగా పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నాయి అని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. అదే పత్రికలో మరో చోట గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అంతా బాగుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మొత్తంగా 3 సీట్లలో మాత్రమే టీడీపీ సంతృప్తికర స్థాయిలో ఉన్నట్టుగా ఆ పార్టీ అధిష్టానం చెబుతోంది. ఇక అవనిగడ్డ, పెడన లాంటి నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి బాలేదు అని కూడా భావిస్తోంది. మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలోనూ, కీలక నియోజకవర్గం గన్నవరంలో కూడా టీడీపీ పరిస్థితి సజావుగా లేదు అని తేల్చేసింది. అంటే 4 నియోజకవర్గాలు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, 4 చోట్ల టీడీపీకి అంత సానుకూలత లేదు అనేటువంటి రీతిలో ఆ పార్టీ అధిష్టానం ఇస్తున్న లీకుల వ్యవహారం స్పష్టమవుతోంది. అంటే ఒక్క కృష్ణా జిల్లాలోనే 7 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల కూటమి పరిస్థితి అంత సానుకూలంగా లేదంటే ఇక తెలుగుదేశం పార్టీ మిగిలిన జిల్లాల్లో, ముఖ్యంగా రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర అలాంటి ప్రాంతాల్లో ఇంకెంత దయనీయంగా ఉండొచ్చు అనే అనుమానం బలపడక మానదు. చాలా ఆసక్తికరం. పామర్రు నియోజకవర్గంలో అంతా బాగుంది అని చెబుతూనే యూరియా కొరత కారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని అదే సమావేశంలో చర్చించినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఆ సమయంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించి అందుబాటులో లేకుండా చేయడం వల్ల రైతాంగం ఇబ్బంది పడ్డారు అంటూ నారా లోకేష్ పేర్కొన్నట్టుగా రాసింది. మరి నిజమే అనుకుంటే యూరియా కృత్రిమ కొరతే సృష్టించారు అని మనం నమ్మితే, ఆ యూరియా కృత్రిమ కొరత సృష్టించినప్పుడు అడ్డుకోవడంలో విఫలమైంది ఎవరు? యూరియా కృత్రిమ కొరత ఏర్పడకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? కృత్రిమ కొరతతో యూరియా ధర రైతులకు అందుబాటులో లేకుండా చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో చేతులుడిగి చూసినటువంటి సర్కారు పాత్ర ఎంత? ఇలాంటి అనేక సందేహాలు మనకి కలగక మానవు. కానీ యూరియా కొరత ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఆ కొరత కారణంగా పల్లెల్లో, రైతాంగంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పుకొస్తుంది. అయినప్పటికీ పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో అంతా బాగుంది అనేటువంటి అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది. పెనమలూరు బాగుంది అని అంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి బలమైన ఇన్ఛార్జ్ లేరు. ఆ పార్టీగా అక్కడ పట్టు సాధించగల పరిస్థితి ఇప్పుడిప్పుడే కలగడం లేదు. కాబట్టి సేఫ్ జోన్లో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారని ఎవరైనా భావిస్తారు. కానీ పామర్రులో బాగుంది, గుడివాడలో బాగుంది అని టీడీపీ వేసుకుంటున్నటువంటి లెక్కల్లోనే ఎంత మేరకు బాగుంది అనే ప్రశ్న కూడా వినిపించక మానదు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎన్నికల సన్నాహాల పేరుతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో తొలి జిల్లాలోనే ఆ పార్టీకి మెజార్టీ సీట్లలో ఏమాత్రం సంతృప్తికరంగా లేదనేటువంటి సమాచారం చాలా కీలకమైనటువంటిదిగా భావించాలి. ప్రభుత్వ పెద్దలే 4 సీట్లలో బాలేదని లెక్కలేస్తున్నారంటే ఇకెంత బాగుందో అని ఎవరికైనా ఇట్టే అర్థం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తంగా ఎమ్మెల్యేలను పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి, నచ్చజెప్పి, బుజ్జగించి సరైన దారిలో పెట్టే ప్రయత్నానికి ప్రభుత్వ పెద్దలు వస్తున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. కానీ అధికార పార్టీకి తొలి 2 ఏళ్లు నిండక ముందే ఈ రీతిన అసంతృప్తులు, అసహనాలు, వ్యతిరేకతలు, అలకలు అన్నీ ఎదురవుతున్నాయంటే ఇక రాబోయే కాలం ఎలా ఉండొచ్చు అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. సహజంగా ఏదైనా ఒక ప్రభుత్వం కాలం గడుస్తున్న కొద్దీ ప్రజా వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుకుంటూ పోతుంది. సానుకూలత తొలి దశల్లోనే, ఆరంభంలోనే
రావాల్సి ఉంటుంది. ఆ సానుకూలతను కొనసాగించడానికి తగ్గట్టుగా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా కూటమి ప్రభుత్వం ఆరంభంలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు, తొలి 2 ఏళ్లలోనే అసంతృప్తులు, అసహనాలు, అలకలు మొదలైపోయినట్టు, దానివల్ల 4 సీట్లలో, ఒక్క కృష్ణా జిల్లాలోనే మెజార్టీ సీట్లలో ఏమాత్రం సానుకూలంగా లేదన్నట్టు చెప్పడం అంటే చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ దిశలో ఉన్నాయో ఇదొక ముఖ్యమైనటువంటి అంచనా వేయడానికి ఆస్కారం ఇచ్చే విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో జనవాణి, జననాడి మారుతుందా అనేటువంటి అభిప్రాయానికి రావడానికి కూడా ఇలాంటి కథనాలు, ఈ రీతిన తెలుగుదేశం పార్టీ రాస్తున్నటువంటి రాతలు ఆస్కారం ఇస్తాయని మాత్రం చెప్పక తప్పదు.